హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేరు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ తెలిసిపోతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ జీడీఎస్ 2025 ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! 21,400 పోస్టులతోటి. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు నిన్న లింక్ అనేది యాక్టివేట్ అయిందనమాట. అయితే ఈ లింక్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్‌ని మీకు నిన్న నైటే పెట్టాను. అయితే చాలామంది వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో బ్రదర్ మనకు అవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఒక వీడియో చేయండి అని చెప్పారు. స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నారు కాబట్టి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశం కొద్దీ వీడియో చేస్తున్నాను. ఎవరైనా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీడియోని స్కిప్ చేయండి. బట్ ఎవరైనా తెలియకపోతే గన వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా లేకుంటే రిజెక్ట్ అయిందా అనేది కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా మనకు పోస్టల్ జీడీఎస్ ఫస్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ఇక వెంట వెళ్దాం బ్రదర్. పోస్టల్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదే అనమాట. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైటు. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్.gov.in మీరు టైప్ చేసినట్టయితే గూగుల్ క్రోమ్‌లో మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పైన చూసుకుంటే నోటిఫికేషను అండ్ స్టేజ్ 1 రిజిస్ట్రేషను అండ్ స్టేజ్ 2 అప్లై ఆన్లైను అండ్ ఇక్కడ మనకు ఫీ పేమెంట్ అయితే ఉంది కదా! అయితే ప్రతి ఒక్కరు కూడా ఏందంటే ఇక్కడ మనకు స్టేజ్ 2 అప్లై ఆన్లైన్ ఉంది కదా! ఇక్కడైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అని మనకి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు వాటినైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏందంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్‌లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు రిజిస్టర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కన్సర్న్ క్యాప్చా అనేది ఈ బాక్స్‌లో అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా! వాటినైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇక్కడ మీ అప్లికేషన్ అనేది క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా లేకుంటే రిజెక్ట్ అయిందా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫాము అండ్ చూస్ ప్రిఫరెన్స్, ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా! వీటిలో మీకు కంపల్సరీగా టిక్ మార్క్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మీకు టిక్ మార్క్ ఉంది చూడండి. ఈ విధంగా టిక్ మార్క్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు. ఒకవేళ ఇక్కడ మీకు టిక్ మార్క్ ఉన్న చోట మీకు ఇంటూ మార్క్ ఉందనుకోండి ఇట్లా, అది వచ్చేసి అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు. అండ్ ఎక్కడైతే ఇంటూ మార్క్ ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్‌లోనే ఇక్కడ మీకు రిజెక్టెడ్ ఇట్లా ఇంటూ మార్క్ ఉందనుకోండి. వాటిలోనే మీకు ఏదో మిస్టేక్ చేయడం వల్ల మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే రావాలి. ఒకవేళ మీకు ఈ విధంగా రాకుండా 2024 అని వచ్చిందంటే గన అది కూడా మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినట్టు ఒక ఇంటిమేషన్ అనమాట అది. కాబట్టి ఎవరికైతే ఇట్లా టిక్ మార్క్ ఉంటుందో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు. అండ్ అదేవిధంగా ఎవరిదైతే ఇక్కడ టిక్ మార్క్ లేకుండా ఇంటూ మార్క్ ఉంటే గానీ ఈ విధంగా ఎక్కడైనా కానీ వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు వాళ్ళు కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ రీజన్ కూడా మెన్షన్ చేయండి. ఎక్కడ మీకు ఇంటూ మార్క్ పడింది, ఎక్కడ రిజెక్ట్ చేశారు మీ అప్లికేషన్ అనేది. అయితే ఈ విధంగా అయితే మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు పోస్టల్ జీడీఎస్‌ది ఫస్ట్ షెడ్యూల్ ఏదైతే మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటని చాలామంది అయితే వెయిటింగ్ అనమాట. అయితే మనకు ఫస్ట్ షెడ్యూల్ అనేది మనకు ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు లిస్ట్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి అయితే వెయిట్ చేయండి. అండ్ మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ చేశారని చెప్తున్నారు. దాని గురించి కూడా మీకు ఒక సెపరేట్‌గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. ఎవరైతే పోస్టల్ జీడీఎస్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నారో మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా లేకుంటే రిజెక్ట్ అయిందా అని కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. థాంక్ యూ.